ఫోన్ చేసింది మా అవ్వ. తీరేషాలు కడుతున్నారు, తీరొక్క పూజలు చేస్తున్నారు. గదేం జాతర పిల్ల, ఓ 2 రోజులు సెలవన్న పెట్టకపోతివి పొయ్యన్నొద్దుమని ఒకటే తలిగింది. గంగమ్మ జాతర టీవీలో చూపిస్తుంటే చూసిందట. ఇక పోదామని ఒక్కటే ఎమ్మడి పడ్డది. సరే పోదాంలే అని అట్టిట్లా సంజాయించిన. మరి ఇప్పుడు ఎవరి నోటెంట చూసినా గంగమ్మ జాతర ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మరి అంత గొప్పగా నడుస్తుంది జాతర. పాండ్రి ఆలస్యం ఎందుకు, దర్శనం చేసుకొని వద్దాం. తిరుపతి తాతయ్య గుంటల 5వ తారీఖు నాడు చాటింపుతోని చాలైన గంగమ్మ జాతర మస్తు ఘనంగా నడుస్తాంది. ఎక్కడెక్కడి భక్తులంతా అమ్మలగన్న అమ్మ దర్శనానికి పోటెత్తుతాండ్రు. బండ ఏషం కట్టిండ్రు, తోటి ఏషం కట్టిండ్రు, మీసాలు తిప్పిర్రు. పెద్ద మనుషులు, చిన్న పొలగాన్లు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరూ తీరొక్క వేషాలు కట్టి తల్లికి మొక్కులు చెల్లించుకుంటుండ్రు. ఆయితరం సెలవు దినం కాబట్టి జాతర ఇంగింత ఘనంగా నడిచింది. మాతంగి వేషం కట్టి తల్లికి పబ్బతి పట్టిండ్రు భక్తులు. అన్యమగాని చిన్న పొలగాన్లంటేనే గంగమ్మ తల్లికి ఎక్కువ పాయిరం అట. అందుకే ఏ వేషం కట్టినా అయ్యవ్వలు పొలగాన్లతోనే కట్టిస్తాండ్రు. ఆ చూడరే తీరొక్క వేషాలు కట్టి చిన్నారులంతా గుడి చుట్టూ తిరిగి దండాలు పెట్టుకుండ్రు. ఇక అన్ని వేషాలు ఏమో గాని అసలు జాతర రోజు అంటే 12వ తారీఖున మొగోళ్ళు ఆడోళ్ళ వేషం కట్టి గంగమ్మను దర్శనం చేసుకుంటారు. ఆయాల గుడికాడ పబ్లిక్ పట్టవాసం గారు. ఇక వేషం కట్టి గంగమ్మకు మొక్కులు చెల్లిస్తే అనుకున్నాయన్ని అనుకున్నట్టు జరుగుతాయని నమ్మకం అట. కోరిన కోరికలన్నీ తీరుతాయి అంటుంటారు. అందుకే తీరు ఏషాలు కట్టి పొంగలి అంబలి నైవేద్యం పెట్టి అమ్మకు దండం పెడుతుంటారు. సూత్త మంగళవారం రానే వస్తున్నది. ఆగిరి నాడు గంగమ్మ సన్నిధికి గట్టిగా పోటెత్తుతారు జనాలు కాబట్టి ఏర్పాట్లు ఇంత ఘనంగా చేస్తుండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే తాతయ్య గుంటలో ఎటు చూసినా పబ్లిక్ పుట్లుగా అనిపిస్తుండ్రు. సందులన్నీ సందు లేకుండా కిక్కిరుస్తున్నాయి. ఇక వెనకట పాలెగాళ్ళ అరాచకాలు చూడలేక అవతారం ఎత్తిందట గంగమ్మ. అట్లా వాళ్ళని అంతం చేసిందట. గా సంబురావులనే తల్లి పేరు మీద జాతర చేసుడు సురువు చేసిర్రా అన్నట్టు. వచ్చే బుధారం మాయి పొద్దుగాల గంగమ్మ తల్లి విశ్వరూపం చూపిస్తదట. ఇక అక్కడితో జాతర వస్తుందా అన్నట్టు. సర్కారోళ్ళు గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగ లెక్క గుర్తింపునిచ్చి ఏటికేడు ఇంగింత ఘనంగా చేస్తాండ్రు. ఎంకన్న దర్శనానికి తిరుపతి పోయేటోళ్ళు అట్లా జర టైం చూసుకొని తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండ్రి. చల్లని తల్లి చూపు జోకితేనే సకల కష్టాలు పోతాయట.